హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. వీడియో చూస్తున్న అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు అబ్బా టీవీకి సపోర్ట్ చేసినందుకు నా హృదయపూర్వక అభినందనలు. మీ అందరూ నిరంతరం మాకు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా వండర్ఫుల్ డే. నిన్న స్వతంత్ర దినోత్సవము, ఇంకా వండర్ఫుల్ డే. భారతదేశానికి సంబంధించి మనందరం కూడా ఈరోజు స్వేచ్ఛగా ఇలా మంచి డెవలప్మెంట్తో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని నిన్న జరుపుకున్నాం. సో చాలా 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 వండర్ఫుల్ థింగ్. సో ఇది ఒక సమిష్టి కృషి. ఇట్స్ నాట్ ఏ సింగిల్ థింగ్, సింగిల్ డే ఆర్ సింగిల్ పర్సన్ కంట్రిబ్యూషన్. ఇట్ ఈస్ ఏ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ లీడర్స్ హూ ఫాట్. ఎవరెవరైతే పోరాడారో, ఎవరెవరైతే ఆ లైట్ని ఫార్వర్డ్ చేశారో, ఎవరెవరైతే దాన్ని ముందుకు తీసుకెళ్లారో అందరు మహాత్ములకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు స్వతంత్రం భారతదేశంలో మనందరం కూడా చాలా స్వేచ్ఛను అనుభవిస్తూ చాలా వండర్ఫుల్గా జీవిస్తూ ప్రపంచానికి భారతదేశం ఒక కొత్త వెలుగు కాబోతోంది. ఈరోజు భారతదేశంలో టెక్నాలజీ బాగా పెరిగింది, భారతదేశంలో ఫెసిలిటీస్ బాగా పెరిగాయి, భారతదేశంలో రియల్ ఎస్టేట్ అన్ని రకాల బిజినెస్లు మంచి ఎవాల్వింగ్లో ఉన్నాయి. సో భారతదేశం తొందరలో 3వ అతిపెద్ద ఎకానమీగా కూడా అవతరించబోతోంది. ఇవన్నీ కూడా అందరు లీడర్లు ఏ ఒక్కరిని ఇందులో తీసేయడానికి లేదు. అందరూ సమస్త వాళ్ళ సమిష్టికృత కృషితో భారతదేశాన్ని ఈరోజు ఇంత పెద్ద గొప్ప ఎకానమీగా తీర్చుకుంటూ వచ్చారనమాట. అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా భారతదేశాన్ని నిరంతరం కాపలా కాస్తూ భారతదేశం మీద జరుగుతున్న రకరకాల దాడుల్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ మనల్ని ఈరోజు ప్రశాంతంగా మన భారతదేశం లోపలే హాయిగా కూర్చోబెట్టగలుగుతున్న మిలిటరీ వాళ్లకు, ముఖ్యంగా నా దగ్గరికి చాలా మంది జవాన్లు వస్తుంటారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొని నిజంగా వాళ్ళని చూసినప్పుడల్లా ఐ విల్ ఫీల్ సో మచ్ ఇన్స్పైరింగ్. సో అలాంటి వాళ్ళందరూ మన భారతదేశ పరిధుల దగ్గర కాపులా కాస్తూ మనల్ని అందరినీ కూడా చాలా హ్యాపీగా ఉంచుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ మా పాదాభివందనాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ప్రొటెక్టింగ్ ఇండియా అండ్ ఆల్సో భారతదేశంలో అన్ని రకాలుగా అందరికీ కూడా సర్వీస్ అందిస్తున్న గవర్నమెంట్ వాళ్ళకందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో భారతదేశం పెద్ద స్వతంత్రతను అయితే సాధించుకుంది. సో స్వాతంత్రత సాధించుకున్నాక మనం ఈరోజు ఈ రకంగా డెవలప్ అవుతూ ఉన్నాం. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, సోషల్ వెల్ఫేర్ అనేది బాగా డెవలప్ అయింది, అన్ని రకాలుగా కూడా డెవలప్ అవుతున్నామండి. సో అది మన ఫ్రీడంతో మనం సాధించుకున్న గొప్ప విజయం. సో తెల్లదొరలు పట్టి పీడించారు, తెల్లదొరలను తరిమి కొట్టేంత గొప్ప శక్తి మనం సాధించుకున్నాం. దొరలను పట్టి పారద్రోలేంత శక్తితోనే పాటు మనకు మనం డెవలప్ చేసుకోగల శక్తిని కూడా సాధించుకుంటూ ఈరోజు ఆత్మనిర్భర్ పేరుతో మోడీ గారు తీసుకొస్తున్న రకరకాల పథకాలు, రకరకాల విశేషాలు, ఆయన ముందు చూపు అన్నీ కూడా భారతదేశాన్ని ఒక అద్భుతమైన కంట్రీగా మార్చుతూ ఈరోజు ప్రపంచ దేశాల ముందు భారతదేశం తలెత్తుకొని నిలబడేలా చేస్తుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు మోడీ సాబ్ అండ్ అందరు లీడర్లకు అండి, అది పరిస్థితి. సో నిన్న కూడా నాకు చాలా ఎగ్జైట్మెంట్తో ఉండింది. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. సో ఇది భారతదేశం. సో భారతదేశానికి ఒక స్వతంత్రత వస్తే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడు ప్రతి మనిషికి స్వతంత్రతనివ్వాలని వచ్చిన ఒక గొప్ప పురుషుడు. సో ఆ స్వతంత్రత వేరే, ఈ స్వతంత్రత వేరే. భారతదేశంలో మనల్ని ఎవరో పట్టి పీడిస్తామంటే మనం పోరాడి గెలుచుకున్న గొప్ప స్వతంత్రత. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు కర్మ సిద్ధాంతాన్ని తెలియజేస్తూ మీ కర్మలే మిమ్మల్ని పట్టి ఉంచుతాయి, మిమ్మల్ని అనుబంధానికి భౌతిక ప్రపంచానికి దీన్ని పెడతాయి. సో మీరు దివ్యలోకానికి అనుసంధానం కాలేకపోవడానికి మీ యొక్క కర్మలే మీరు కారణం. అన్నీ నాకు సమర్పించి మీరు నా స్మరణలో పనిచేయండి. అద్భుతమైన భగవంతుని శక్తి మీలోకి ప్రవహిస్తూ మిమ్మల్ని ఆ కర్మ బంధాల నుండి విముక్తి చేస్తుంది. అందుకనే స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడనమాట, భారతదేశం స్వామి వివేకానంద ఒక తెలియదు, భారతదేశం భౌతిక స్వతంత్రం సాధించింది కానీ వ్యక్తిగత స్వతంత్రత ఇంకా ఆత్మ స్వతంత్రత ఇంకా సాధించలేదని చెప్తారనమాట. సో ఆత్మ స్వతంత్రత అంటే అది అనమాట. సో మన ఆత్మ మనకు నచ్చినట్టు ఒక అద్భుతమైన చైతన్యంతోనూ అద్భుతమైన వికాసం వైపు మనం వెళ్ళగలిగేటట్టు తయారు కావడమే అనమాట. సో దానికి భౌతికమైన జీవితాన్నే నిర్దిష్టమైన జీవితం అనుకుంటూ బతకడం కంటే ఆధ్యాత్మిక జీవితం ఎంతో గొప్పదని సూచించడానికి వచ్చిన గొప్ప పురుషుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. సో అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మని జన్మదిన సందర్భంగా మీ అందరికీ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు భౌతిక స్థూలత్వాన్ని పాలద్రోళ్లను చాలా సక్సెస్ఫుల్గా కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపిస్తూ ఆ యుద్ధంలో ఎంతోమంది హృదయాల్లో ఉన్న గ్రీడీనెస్ అంతా కూడా తొలగిస్తూ భౌతిక స్థూలత్వాన్ని కూడా తొలగించిన గొప్ప వ్యక్తి. సో నేను 2002లో మెడిటేషన్ స్టార్ట్ చేశాను. సో 2002లో మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను నా
ఆధ్యాత్మిక గోల్ అనేది తెలియని వయసులో ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నాం. అది ఏంటంటే శ్రీకృష్ణుని చేరుకోవాలనే ఒక అద్భుతమైన లక్ష్యాన్ని పెట్టుకుంటూ నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. సో ఆ లక్ష్యంతో నేను రామచంద్ర మిషన్లో టెక్నిక్ నేర్చుకుని దాంట్లోకి వెళ్ళాలని అనుకుంటే రామచంద్ర మిషన్లో మెడిటేషన్ స్టార్ట్ చేస్తూనే గురువులు అందించిన ఒక దివ్యమైన స్థితిని అనుభవిస్తూ ఆ దివ్యమైన స్థితిలో ఇదేదో మన ఆత్మ రియలైజేషన్కి భగవంతుని సాక్షాత్కారానికి మార్గం లాగుందని ఫీల్ అవుతూ ఆ మార్గాన్ని పట్టుకొని నిరంతరం సాధన చేస్తూ ఎంతో గొప్ప గొప్ప స్థితులను అనుభవిస్తూ లోపలికి వెళ్ళి సహజ మార్గ లిటరేచర్ అంతా చూస్తే అందులో మళ్ళీ శ్రీకృష్ణుడే మన బాబూజీ మహారాజుని మన లాలాజీ మహారాజు బాబూజీ మహారాజుని ప్రిపేర్ చేయడం జరిగింది. సో శ్రీకృష్ణుడితో బాబూజీ మహారాజు గారు డైరెక్ట్గా కన్వర్స్ అవుతూ ఆయన ధ్యాన స్థితులు డీప్ కండిషన్స్లో ఉంటూ నిరంతరం శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని తీసుకుంటూ ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేస్తూ శ్రీకృష్ణుడు పుట్టిన ప్లేస్ను సందర్శించడం జరిగింది. బాబూజీ మహారాజ్ శ్రీకృష్ణుడు తిరిగిన ప్రదేశాన్ని, యమునా తీరాన్ని, నందగోవము, ఇవన్నీ ప్లేసెస్ అన్ని తిరుగుతూ ఆ ప్లేసెస్ అన్ని చార్జ్ చేస్తూ శ్రీకృష్ణుడు బాబూజీ మహారాజ్తో చాలా ముచ్చటగా మాట్లాడతాడనమాట. ఆయన రాసుకున్న డైరీలో చూస్తే ఇదే నేను పుట్టిన ప్లేస్ అని చాలా అద్భుతమైన ఆశ్చర్యంతో చెప్తాడు. అట్లాగే ఆ ఏరియాలో తిరుగుతూ ఆవులు మేపుతూ ఆ ఏరియాలో తన స్పిరిచువల్ వర్క్స్ అన్ని చేస్తూ వెళ్ళిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆధ్యాత్మిక అంశానంతా కూడా బాబూజీ మహారాజ్ గారు ఆయన పుట్టిన నందగోవం అనే ప్లేస్లో ఫీల్ అవుతూ అక్కడ ధ్యానం చేస్తూ అక్కడ రీఛార్జ్ శ్రీకృష్ణుడు అందించిన శక్తిని అంతా కూడా అక్కడ పెడుతూ చాలా అద్భుతంగా జరిగిందనమాట. సో అంత గొప్ప బ్యాకప్ ఉన్నది శ్రీరామచంద్ర మిషన్లో. నాకు తెలియదు. సో నేను తెలియకుండానే శ్రీరామచంద్ర మిషన్లోకి జాయిన్ అయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని సపోర్ట్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు కన్హా శాంతివనంలో శ్రీకృష్ణ పరమాత్మని పేరు మీదే ఇది స్టార్ట్ అయిందనమాట, కన్హా శాంతివనం అనేది. సో కన్హా అంటే కన్నయ్య అంటే శ్రీకృష్ణుడు, అంటే శ్రీకృష్ణుడు వచ్చి సెలెక్ట్ చేసిన ఒక అద్భుతమైన ప్లేస్ అది. సో గురువులకు ఆ ప్లేస్ చూపించి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా రామచంద్ర మిషన్ వెలుగొందుతుందని చెప్పేసి ఆ ప్లేస్ను ముగ్గురు మాస్టర్లు అంటే బాబూజీ మహారాజ్ గారు, శ్రీకృష్ణ పరమాత్ములు, స్వామి వివేకానంద అండ్ లాలాజీ మహారాజ్ గారు నలుగురు ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు కన్హా శాంతివనాన్ని 10 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ చేసుకునే దానికి మనం కళ్ళు మూసుకొని కూర్చొని దానికి ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి కూర్చోవాలని మీకు అనుమానం రావచ్చు. బట్ అక్కడ ఒక దివ్యమైన వైబ్రేషన్తో నింపబడింది అనమాట. సో మీరు మెడిటేషన్ అక్కడికి వెళ్ళి చేసినట్టయితే ఒక డీప్ కనెక్టివిటీ మీ హృదయంలో ఫీల్ అవుతారు. సో మీ హృదయంలో ఉన్న ఆ డీప్ కనెక్టివిటీని ఓపెన్ చేయడానికి అంత పెద్ద సిస్టమ్ ఏర్పాటు చేయడానికి మాస్టర్లు కృషి చేశారు. సో దాదాపు 1,00,000 మంది ఒకే చోట కూర్చొని మెడిటేషన్ చేయడానికి చాలా అద్భుతమైన ప్రదేశం అది. సో అట్లాంటి కన్హా శాంతివనంలో శ్రీకృష్ణ భగవానుడు అందించిన శ్రీకృష్ణ భగవద్గీత, సో ఆ భగవద్గీత యొక్క శ్లోకాలన్నీ కూడా రామచంద్ర మిషన్ దీంట్లో అన్నీ చెక్కబడి ఉంటాయి అన్నమాట. శ్లోకాలు, వాటి అర్థాలు, వాటి పరమార్థాలు అన్నీ కూడా చెక్కబడి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా నింపారు. మెడిటేషన్ హాల్ చుట్టూ చాలా ఉంటాయన్నమాట. సో శ్రీకృష్ణ పరమాత్ముడు 7th పాయింట్ దగ్గర నుంచి వచ్చాడు. సో శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు 7th పాయింట్ నుంచి వచ్చాడు, అంటే ఇక్కడ ఉంటుంది అది ఆల్మోస్ట్ హృదయ చక్రము, ఆత్మచక్రము, అగ్నిచక్రం, వాయుచక్ర, జలచక్ర, 6th పాయింట్, 7th పాయింట్ అని 7th పాయింట్ దగ్గర నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు భూమి దిగి వచ్చి ఈ మాయా నుంచి మానవాళిని మొత్తం బయటికి తీసుకొస్తూ వర్క్ చేశాడనమాట. సో అక్కడ ఆ చక్రాలన్నింటికి సంబంధించిన విశ్లేషణ కూడా ఉంటుంది. ఆ చక్రాలన్నింటినీ నిర్దేశిస్తూ చూపిస్తూ అక్కడ కన్హా శాంతివనంలో యాత్రి గార్డెన్ అని చెప్పేసి ఒకటి, బాబూజీ గార్డెన్ అని చెప్పేసి ఒకటి, అలా చాలా వర్క్ జరుగుతుంది. సో శ్రీకృష్ణుడు పరమాత్ముడు గైడ్ చేస్తున్న అట్లా అంత గొప్ప రామచంద్ర మిషన్లో ఉంటూ ఈరోజు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్గా నేను తయారు కావడం ఎన్ని జన్మలు వెయిట్ చేసినానేమో కానీ బట్ ఈ జన్మలు అయితే వర్కౌట్ అయింది. అట్ ద సేమ్ టైం మనం అబ్బా టీవీ ద్వారా కొన్ని లక్షల మందిని నవ్విస్తూ హ్యాపీగా ఉంచుతూ మీ మానసిక దిగులును, మానసిక బాధల్ని పటాపంచలు చేస్తూ మిమ్మల్ని ఎప్పటికప్పుడు హ్యాపీగా తయారు చేపిస్తున్నారు. ఇదంతా దీస్ ఆల్ సపోర్ట్ ఆఫ్ మాస్టర్స్. సో మాస్టర్స్ సపోర్ట్ చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి, గొప్ప గొప్ప గురువులు సపోర్ట్ చేస్తేనే జరుగుతాయి. సో ఇంత గొప్ప పని జరిగింది. అందువల్ల సో అంత గొప్ప శ్రీకృష్ణ పరమాత్మని నేను ధ్యానం ద్వారా 2014 ఆ టైంలో కొద్దిగా ఏదో ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది. కొన్ని సెకండ్ల పాటు ఎక్కువసేపు చేయలేదు కానీ తర్వాత మా గురువుల యొక్క దివ్య స్థితులన్నింటినీ కూడా నేను మెడిటేషన్ ద్వారా మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్ అవుతూ లోపలికి వెళ్తూ
ఎన్నో ఆధ్యాత్మిక స్థితులు నేను అనుభవిస్తున్నాను. సో అవన్నీ పబ్లిక్ అందించలేను. అది అందించాలంటే మీరు ధ్యానం చేసే తప్ప మీకు అందవు. సో మీరు ధ్యానం చేయాలా, ధ్యానం చేసి తెలుసుకుంటే మీలో ఉన్న గొప్ప గొప్ప స్థితులన్నీ కూడా మీకు అందిస్తాయి. మా గురువుగారు అందిస్తున్న గొప్ప గొప్ప వరాలని మీకు అందరికీ అందించాలని చెప్పి హార్ట్ఫుల్నెస్ సంస్థ నిరంతరం పనిచేస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది పరిస్థితి. సో కణాశాంతి వనాన్ని మీరందరూ కూడా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద ప్లేస్ సెలెక్టెడ్ బై లార్డ్ కృష్ణ. సో లార్డ్ కృష్ణుడు సెలెక్ట్ చేసిన ఒక అద్భుతమైన ప్లేస్ అది. ఈరోజు అమిత్ షా గారు కన్హా శాంతివనంలో శ్రీకృష్ణాష్టమి సెలబ్రేషన్స్లో ఉన్నారు. ఈరోజు ఉంటారు, రేపు కూడా ఉంటారు. సో అక్కడ అమిత్ షా గారు ఆల్రెడీ 2023లో అది గడ్డం వచ్చేసి ఇదన్నమాట గ్రాఫిక్. సో 2023లో మన నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఇప్పుడు అమిత్ షా గారు వచ్చారు. సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2024 గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్లో ఒక చీఫ్ గెస్ట్ లాగా వచ్చారు. సో ఇప్పుడు గత రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు రామచంద్ర మిషన్లో సెలబ్రేషన్ కమిటీ చైర్మన్. ఆయన ఇప్పుడు అక్కడే ఉంటారు, దాజీ గారితో పాటే ఉంటారు. సో ఈ పనులన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మని గైడెన్స్ జరుగుతున్నాయి. అది మీకు చెప్పదలుచుకున్నా. సో శ్రీకృష్ణ పరమాత్ముడు ఆధ్యాత్మికంగా శక్తినిస్తూ ఈ సంస్థకు ఒక వరం కూడా ఇచ్చాడు. అదేంటంటే ఈ భగవంతుని కోసం పరితపించే సోల్స్ కోసం పనిచేసే వాళ్ళందరికీ నీరు కూడు గుడ్డ ఏది కూడా డోకా లేకుండా నేను చూసుకుంటానని చెప్పేసి రామచంద్ర మిషన్కి శ్రీకృష్ణ పరమాత్మని వరం డైరెక్ట్గా ఉంది. అంత పెద్ద వర్క్ జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు డైరెక్ట్గా వర్క్ చేస్తున్నాడు ఆ సంస్థ ద్వారా. సో మీరందరూ కూడా కణాశాంతివనానికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ హిమ్ ఇన్ మెడిటేషన్ ద్వారా బాగా ఎక్స్పీరియన్స్ చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ నా లైఫ్ అయితే ఇట్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్ బికాస్ లార్డ్ కృష్ణ బ్లెస్డ్ మీ అండ్ ఆల్సో మై గురూస్ బ్లెస్డ్ మీ. చాలా అద్భుతాలు జరుగుతున్నాయండి. సో మనిషి భౌతిక మాయలో పడిపోయి తనను తాను మర్చిపోతున్నాడు, తన ఆత్మశక్తిని మర్చిపోతున్నాడు, తన ఆత్మ నిర్భరతను కోల్పోతున్నాడు. సో ఇవన్నీ కూడా తిరిగి రావాలంటే యోగా, ధ్యానము కంపల్సరీ అవసరం. సో నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తూ ఇంటర్నేషనల్ యోగా డే, ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే అని చెప్పేసి యుఎన్ఓలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ప్రతిపాదించి జూన్ 21 డిసెంబర్ 21 రెండింటినీ గొప్ప దినాలుగా అయితే సెలబ్రేట్ చేయడం జరిగింది, డిక్లేర్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా రామచంద్ర మిషన్ వాటి పరిరక్షణలో చాలా చాలా బిజీగా ఉంటుంది. సో అంతే. సో మీ అందరికీ కూడా వీడియోలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఈ మధ్య పెద్ద పెద్ద వీడియోలు పెట్టడానికి నాకు టైం సరిపోవడం లేదు. అందువల్ల చిన్న చిన్న వీడియోలు పెట్టి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ప్లీజ్ కోఆపరేట్ అండ్ ప్లీజ్ కంటిన్యూ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.